దక్షిణ అమెరికాలో విస్తరించి ఉన్న ఒక దేశం అర్జెంటీనా. ప్రకృతి సౌందర్యం, ఘనమైన చరిత్ర, విశ్వవిఖ్యాత క్రీడాకారులు మరియు వైవిధ్యభరితమైనటువంటి సంస్కృతితో నిండి ఉన్నది ఈ దేశం. ఈ దేశం ప్రపంచానికి ఫుట్బాల్ మాస్టర్లను ఇచ్చింది. డియాగో మారడోనా, లియానెల్ మెస్సీ వంటి చాలామంది దిగ్గజాలను ఈ దేశం అందించింది. అలానే టోంగో నృత్యం, పటాగోనియా మంచు పర్వతాలు, ఇగ్వాజు జలపాతాలు వంటివి అరుదైన చక్కని ప్రదేశాలుగా ఇక్కడ చూడవచ్చు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అర్జెంటీనా దేశం దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి అర్జెంటీనా దేశం, దాని యొక్క రాజధాని నగరం బ్యూనోస్ ఎయిర్స్, దాని యొక్క కరెన్సీ పెసో. ముఖ్యమైన నగరాలుగా బహియా బ్లాంకా, లాప్లాటా, రొసారియో, కార్డోబా వంటి నగరాలు ఉన్నాయి. అయితే దీని యొక్క వైశాల్యం 27,80,400 చదరపు కిలోమీటర్లు, జనాభా 4 లక్షల వరకు ఉండవచ్చు. దీని యొక్క భాష స్పానిష్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా స్పానిష్ మాట్లాడితే మరికొంతమంది ప్రజలు ఇటాలియన్, ఇంగ్లీష్ వంటి భాషలు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా క్రిస్టియన్స్ మతం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ ముఖ్యమైన పంటలు గోధుమ, మొక్కజొన్న, సోయా చిక్కుడు, ద్రాక్ష, చెరకు, బంగాళదుంపలు, ప్రొద్దుతిరుగుడు పువ్వులు, ద్రాక్ష, అదేవిధంగా యాపిల్, నారింజ, ఓట్లు, బార్లీ, సొర్గం, వేరుశనగ, పత్తి వంటివి పండిస్తూ ఉంటారు. ఇక ముఖ్యమైన ఖనిజాల విషయానికి వస్తే ఇనుము, మ్యాంగనీసు, బొగ్గు, సీసము, రాగి, వెండి, తుత్తునాగము, అదేవిధంగా బంగారము, గంధకము, ముడి చమురు, సహజ వాయువు, యురేనియం, తగరం వంటివి ఇక్కడ ముఖ్యమైన ఖనిజాలు. అయితే ఇక్కడ మంచి మంచి పరిశ్రమలు కూడా ఉన్నాయి. అయితే పరిశ్రమల విషయానికి వస్తే మాంసము, ఉన్ని, పిండి మరలు, అదేవిధంగా సిమెంటు, ఉక్కు, వస్త్రములు, పేపర్, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనములు, అదేవిధంగా రబ్బర్ టైర్లు, చక్కెర వంటివి ఇక్కడ పరిశ్రమలుగా ఉన్నాయి. అయితే అర్జెంటీనా దేశం ఎక్స్పోర్ట్స్ విషయంలో గోధుమ, మొక్కజొన్న, మాంసాధార పదార్థాలు, గంధకము, చక్కెర, రసాయనాలు వంటివి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. అర్జెంటీనా దేశం అమెరికాకు ఒకానొక సమయంలో పోటీగా ఉండేది. అర్జెంటీనా దేశం దక్షిణ అమెరికా ఖండంలో రెండవ అతిపెద్ద దేశం. ఇది పశ్చిమ దిశగా ఆండీస్ పర్వతాలను కలిగి ఉంది. అయితే ఇక్కడ తూర్పు వైపు అట్లాంటిక్ మహాసముద్రాన్ని తాకుతుంది. ఈ దేశం సుమారు 2.8 చదరపు కిలోమీటర్లుగా ఉంది. విస్తీర్ణంగా ఉంటుంది. అయితే ఉత్తరం నుంచి దక్షిణం దిశగా దీని పొడవు చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ వాతావరణాన్ని ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అర్జెంటీనా దేశంలో 3 ప్రధాన భౌగోళిక ప్రాంతాలు ఉంటాయి. ఒకటి యాండీస్ పర్వతాలు, పంపాస్, తర్వాత పటగోనియా. యాండీస్ పర్వతాలు అర్జెంటీనా భాగంలో విస్తరించి ఉన్న ఈ పర్వతాలు చిలీ సరిహద్దు వెంబడి ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒకటైన అకోనాగువా వంటి ఆండీస్లో ఉంది. దీని ఎత్తు సుమారు 6,960 మీటర్లు. అయితే పంపాస్ మధ్య అర్జెంటీనాలో ఉండే ఇది ఒక సస్యశ్యామలమైనటువంటి మైదాన ప్రాంతం. ఇది వ్యవసాయం మరియు పశుపాలనకు ప్రసిద్ధి. ఇక్కడే ఎక్కువగా గోధుమలు, మేతగడ్డి మరియు మాంసాహారం ఉత్పత్తులు అవుతాయి. పటగోనియా ఇది అర్జెంటీనా దక్షిణ భాగంలో ఉంటుంది. ఇది చాలా చల్లని మరియు అరుదైన జనాభా కలిగినటువంటి ప్రాంతం. ఇక్కడ మంచు పర్వతాలు, గ్లేషియర్లు మరియు విభిన్నమైనటువంటి జీవన వైవిధ్యం కనిపిస్తుంది. అర్జెంటీనాలో వాతావరణం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఉత్తర అర్జెంటీనాలో ప్రాంతంలో గాలుల వాతావరణం ఉంటుంది. వేసవిలో చాలా వేడిగా ఉంటుంది. మధ్య ప్రాంతం ఉష్ణమండల వాతావరణం కలిగి ఉంటుంది. పటగోనియాలో ఎక్కువగా చల్లటి వాతావరణం ఉంటుంది. కొన్నిసార్లు మంచు కూడా పడుతుంది. వేసవి కాలం డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇలా వేసవి కాలం అనేది మొదలవుతుంది. అదే సమయంలో మన దేశంలో చలికాలంగా ఉండగా అర్జెంటీనాలో వేసవి జరుగుతుంది. ఎందుకంటే ఇది దక్షిణార్ధగోళంలో ఉంటుంది కాబట్టి. ఈ దేశంలో కొన్ని ప్రాంతాలు భూకంపాలు మరియు అగ్నిపర్వతాలకు సన్నిహితంగా ఉన్నాయి. కానీ ఎక్కువగా నిశ్చింత వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు. ఈ విధంగా అర్జెంటీనా దేశం భౌగోళికంగా మరియు వాతావరణం చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. ఎత్తైన పర్వతాలు నుంచి మైదానాల వరకు, గడ్డి మైదానాల నుంచి గ్లేషియర్ల వరకు ఎన్నో ఇక్కడ చూడవచ్చు. అర్జెంటీనా దేశ చరిత్ర.
అర్జెంటీనా చరిత్ర చాలా గొప్పది, ఎంతో విస్తృతంగా విభిన్న సంఘటనలను నిండి ఉంది. ఇది స్పానిష్ కాలనీయ పాలన నుండి స్వతంత్రం పొంది, ఆపై రాజకీయ పెను మార్పులు చూసి తరువాత ప్రపంచ యుద్ధాల ప్రభావం వరకు ప్రయాణించింది. అయితే అర్జెంటీనా చరిత్ర భాగాలుగా విభజించవచ్చు. మొదటిది ప్రాచీన కాలం. ఆధునిక అర్జెంటీనా ప్రాంతంలో వాసం ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన గుళ్ళు ఏళ్ల క్రితమే ఇక్కడ నివసించేవారు. వీరిలో మపూచే, గ్వారానీ మరియు కువేచే వంటి తెగలు ఉన్నాయి. అయితే రెండవ భాగం విషయానికి వస్తే స్పానిష్ పాలన అంటే సుమారు 1516 నుంచి స్పెయిన్ దేశానికి చెందినటువంటి యాత్రికులు మొదటిసారిగా అర్జెంటీనాలో అడుగుపెట్టారు. 1536లో బ్యూనస్ ఐర్స్ ప్రాంతంలో మొదట యూరోపియన్ నివాసం ఏర్పడింది. కానీ ఆదివాసీలు ప్రతిఘటన కారణంగా అది విజయవంతంగా కాలేదు. ఆ తర్వాత 1580లలో మళ్ళీ బ్యూనస్ ఐర్స్ను స్థాపించారు. అప్పటి నుంచి అర్జెంటీనా స్పెయిన్ ఆధీనంలో కాలనీగా మారిపోయింది. వ్యాపారం, మత ప్రచారం మరియు ఆదాయ సేకరణ ప్రధాన లక్ష్యాలుగా ఉండేవి. 19వ శతాబ్దంలో ప్రారంభంలో స్పెయిన్ దేశంలో జరిగిన రాజకీయ సంక్షోభం వంటివి అర్జెంటీనాకు స్వతంత్ర కళను కలిగించజేశాయి. అయితే 1810లో మొదలైన హై రెవల్యూషన్ అంటే మే రెవల్యూషన్ తర్వాత 1816లో జూలై 9వ తేదీన అర్జెంటీనా అధికారికంగా స్వతంత్రం పొందింది. ఈ సంఘటన సాన్ మిగెల్ డే తుకుమాన్ అనే నగరంలో జరిగింది. జోసే డే సాన్ మార్టిన్ అర్జెంటీనాలో స్వతంత్ర పోరాటానికి నాయకత్వం వహించినటువంటి గొప్ప యోధుడు. ఆయనను అర్జెంటీనా జాతీయ హీరోగా భావిస్తారు. అంటే మన భారతదేశంలో గాంధీగా చెప్పవచ్చు. స్వతంత్రం వచ్చిన తర్వాత అర్జెంటీనా ఒక్కొక్కసారి అస్థిరతకు లోనైంది. దేశీయ యుద్ధాలు, రాజకీయ విభేదాలు, ఆర్థిక సంక్షోభాలు దేశ అభివృద్ధిని శాసించాయి. 20వ శతాబ్దంలో జువాన్ పెరోస్ అనే నాయకుడు ప్రజాస్వామ్య పరంగా ఎంతో ప్రాచుర్యం పొందాడు. ఆయన భార్య ఎవా పెరోస్ కూడా సామాజిక సేవలో ఎంతో గుర్తింపు పొందారు. కానీ 1976లో మిలిటరీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అర్జెంటీనాలో మానవ హక్కుల ఉల్లంఘనలు, నిర్బంధాలు మొదలయ్యాయి. దీన్ని డర్టీ వార్ అని పిలుస్తారు. ఇది సుమారు 1983 వరకు కొనసాగింది. 1983లో ప్రజాస్వామ్యం తిరిగి స్థాపించబడింది. అప్పటి నుండి అర్జెంటీనా ప్రభుత్వం మానవ హక్కులకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. అయితే 2001లో ఘోర ఆర్థిక సంక్షోభం ఎదురైన తర్వాత నెమ్మదిగా అర్జెంటీనా తిరిగి కోలుకుంది. అప్పుడు ఇది ఒక ప్రజాస్వామ్య దేశంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ఈ విధంగా అర్జెంటీనా చరిత్ర ఎన్నో ఉద్యమాలు, యుద్ధాలు, రాజకీయ మార్పులతో నిండి ఉంది. ఇది ఒక దేశం ఎలా కష్టాలను ఎదుర్కొని ఎదిగిందో చెప్పే ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. అర్జెంటీనా కల్చర్ అండ్ ట్రెడిషన్. చరిత్రలో సంస్కృతి అనేది చాలా గొప్పది. ఎందుకంటే చరిత్ర అనేది మొదలయ్యేదే సంస్కృతితో. చరిత్రతో పాటు ఒక దేశాన్ని ప్రత్యేకంగా నిలబెట్టే అంశం ఏదైనా ఉందంటే దాని యొక్క సంస్కృతి మరియు సంప్రదాయాలు. అర్జెంటీనా సాంస్కృతికంగా సంపన్నమైన దేశం. ఇది యూరోపియన్, స్థానిక గిరిజన మరియు లాటిన్ అమెరికన్ సంస్కృతుల మేళవింపుతో నిర్మితమైంది. అర్జెంటీనాలో అధికారిక భాష స్పానిష్, కానీ ఇది స్పెయిన్లో మాట్లాడే స్పానిష్ కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. దానిని రియో ఫ్లాటెన్స్ స్పానిష్ అని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఎక్కువ మంది క్యాథలిక్ క్రిస్టియన్స్, కానీ ఇతర మతాల వారు, యూదులు, ఇస్లాం మతం, అదేవిధంగా హిందూ మతం వారు కూడా కొంతమంది ఉన్నారు. ఇక్కడ అర్జెంటీనా సంస్కృతిలో అత్యంత ప్రముఖమైనటువంటి అంశం ఏదైనా ఉందంటే టోంగో నృత్యం. ఇది 19వ శతాబ్దం చివరిలో బ్యూనస్ ఐర్స్ వద్ద పుట్టిన ఒక ప్రత్యేకమైనటువంటి సంగీతం మరియు నాట్యం వంటిది. టోంగో అనేది ప్రేమ, భావోద్వేగాలు మరియు అనుబంధానికి ప్రతీకగా చెప్పవచ్చు. ఇది ఇప్పుడు యావత్ ప్రపంచంలో ప్రాముఖ్యం పొందింది. టోంగో మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంటుంది. మెలోడీ మరియు భావావేశం కలిగినటువంటి ఈ సంగీతం ఎంతో అద్భుతమైనటువంటి వర్ణనను ఇస్తుంది. పండుగలు మరియు ఉత్సవాల విషయానికి వస్తే అర్జెంటీనాలో గొప్ప గొప్ప పండుగలు చేసుకుంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చేసుకునే పండుగలలో ఇండిపెండెన్స్ డే అంటే అర్జెంటీనా యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని ముఖ్యంగా జరుపుకుంటారు. ఆ దేశం జూలై 9వ తేదీన ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. కార్నివాల్ అంటే ఫిబ్రవరిలో జరిగే ఈ ఉత్సవం నృత్యాలు, బాణసంచ, వేషధారణతో కిటకిటలాడుతుంది. ఫెస్టివల్ ఆఫ్ నేషనల్
డెల్ సోలా అనేది ఇది సూర్యుడికి అంకితమైనటువంటి పండుగ. ఇది సంజ్వాల్ ప్రావిన్స్లో జరుగుతుంది. ఇక్కడ కళలు మరియు సాహిత్యం అనేది గొప్పగా చూడవచ్చు. అర్జెంటీనా చాలా గొప్ప రచయితలకు జన్మనిచ్చింది. ముఖ్యంగా జార్జ్ లూయిస్ బోర్జెయ్ అదేవిధంగా అనే రచయితలు ప్రముఖ మంది చాలా ఉన్నారు. అయితే ఇక్కడ చిత్రకళ, నాటకాలు, చలనచిత్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాయి. బ్యూనస్ ఎయిర్స్ నగరాన్ని కొన్నిసార్లు లాటిన్ అమెరికా యొక్క ప్యారిస్ అని కూడా అంటూ ఉంటారు. కుటుంబ జీవనానికి వస్తే అర్జెంటీనాలో కుటుంబ బంధాలు చాలా బలంగా ఉంటాయి. సాధారణంగా ఒకే ఇంట్లో పలు రకాల తరాలు కలిసి నివసించడం ఒక సాంప్రదాయకంగా వస్తోంది. అర్జెంటీనా ప్రజలు ఉల్లాసంగా ఉండేవారు. స్నేహితుల మధ్య మేడ్ టీ అదేవిధంగా పంచుకోవడం, తర్వాత మెసివో ఫుట్బాల్ సందడి, వీధుల్లో సంగీతం ఇవన్నీ కూడా వారి జీవన శైలిలో భాగంగా ఉంటాయి. ఇక నగరాల్లో పాశ్చాత్య ధోరణిలో ఉన్నటువంటి దుస్తులు ధరించడం సాధారణమే, కానీ కొన్ని పల్లెటూర్లలో సాంప్రదాయక దుస్తులు ధరిస్తూ ఉంటారు. అర్జెంటీనా సంస్కృతి విశేషంగా ప్రత్యేకంగా నిలబెట్టే అంశం వారి గౌరవాన్నిచ్చే తత్వం మరియు ఆతిథ్య విధానమైనటివి చాలా గొప్పగా చెప్పవచ్చు. వీటన్నిటిని కలగలిపితేనే అర్జెంటీనా ఒక జీవంతో నిండినటువంటి భావోద్వేగంతో నిండినటువంటి ఒక సాంస్కృతిక దేశంగా చెప్పవచ్చు. అర్జెంటీనా ఎకానమీ అండ్ లైఫ్ స్టైల్. అర్జెంటీనా ఎకానమీ ఒకానొక సమయంలో ఎక్కువగా ఉండేది. అమెరికాకు పోటీగా ఉందేమో అనే విధంగా ఉండేది ఒకానొక సమయంలో. కానీ ఇప్పుడు అర్జెంటీనా ఎకానమీ పడిపోయింది. కానీ ఒకానొక సమయంలో అలా ఉండడం చూసి చాలా దేశాలు ఈర్ష్యకు గురయ్యాయి. అర్జెంటీనా దక్షిణ అమెరికాలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తించబడుతుంది. ఇది ప్రధానంగా వ్యవసాయం, పరిశ్రమలు మరియు సేవల రంగంపై ఆధారపడి ఉంటుంది. అర్జెంటీనా వ్యవసాయం చాలా శక్తివంతమైనది. పాంపాస్ మైదానాల్లో అధిక మొత్తంలో గోధుమలు, మొక్కజొన్న, సోయా పిండులు పండిస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బీఫ్ ఉత్పత్తిదారుల్లో ఒకటి. అర్జెంటీనా మాంసం ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందింది. ముఖ్యంగా ఆసాడో అనే బార్బిక్యూ శైలిలో ఉంటుంది. అయితే అర్జెంటీనా ప్రధాన దిగుమతులు ఎలా ఉంటాయంటే తక్కువగానే ఉంటాయి, కానీ ఇది ఎక్స్పోర్ట్ని ఎక్కువ చేస్తుంది. ముఖ్యంగా వ్యాపార ఉత్పత్తులు అంటే గోధుమలు, సోయాబీన్స్ అదేవిధంగా మాంసం వంటివి చేస్తూ ఉంటారు. ఉత్పత్తి చేయబడినటువంటి వస్తువులలో వాహన భాగాలు, మిషనరీ, వైన్స్ వంటివి ఎక్కువగా చూడవచ్చు. ఇక ఆర్థిక విషయానికి వస్తే అర్జెంటీనా ఆర్థిక తరచూ సమస్యల్లో పడుతుంది. ఇన్ఫ్లేషన్లో చాలా పెద్ద సమస్య ఎదుర్కొంటుంది అర్జెంటీనా దేశం. కొన్నిసార్లు 50% కంటే ఎక్కువ కూడా ఉంది. 2001లో అర్జెంటీనా ఘోరమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. బ్యాంకులు మూసివేయబడ్డాయి. ప్రజలు తమ డబ్బును కోల్పోయారు. కానీ తర్వాత మళ్ళీ ఆర్థికంగా పునరుద్ధరించుకుంది అర్జెంటీనా దేశం. అర్జెంటీనా ప్రజలు ఎక్కువగా నగర జీవితం జీవిస్తున్నారు. మొత్తం జనాభాలో సుమారు 90% మంది నగరాల్లోనే ఉండడం జరుగుతుంది. అందులో బ్యూనస్ ఎయిర్స్, కార్డోబా, రొసారియా వంటి పెద్ద పెద్ద నగరాల్లో ముఖ్యమైన వారు ఉంటున్నారు. నగరాల్లో జీవనం చాలా ఆధునికరంగా ఉంటుంది. మాల్లు, షాపింగ్ మాల్లు, అదేవిధంగా కాఫీ షాపులు, మెట్రో లైఫ్ స్టైల్ వంటివి చాలా చూడవచ్చు. అయితే పల్లెటూరుల్లో జీవితం సాదాసీదీగా అదేవిధంగా సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా అక్కడ చూడవచ్చు. అక్కడ మనుషులు స్వచ్ఛమైన వాతావరణంలో సమాజంతో కలిసి జీవించగలిగే పరిస్థితి ఉంటుంది. అయితే ఫ్యామిలీ విషయానికి వస్తే అర్జెంటీనా సంస్కృతిలో చాలా ప్రాధాన్యం ఉంది. పెద్దవాళ్ళను గౌరవించడం, వారిని ఇంట్లో ఉంచుకొని చూసుకోవడం ఒక సాంప్రదాయ పద్ధతి. వారికి ఆతిథ్యం చాలా ముఖ్యం. అతిథులకు ఇంటికి వస్తే మేయట్ టీ, అల్పాహారం ఇచ్చి మాట్లాడడం వారి జీవనశైలిలో భాగం. అదేవిధంగా ఆరోగ్యం విషయానికి వస్తే విద్య అనేది చాలా ఉచితంగా లభిస్తుంది అర్జెంటీనా దేశంలో. ప్రత్యేకంగా ప్రభుత్వ స్కూళ్ళు మరియు విశ్వవిద్యాలయాల్లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. అలాగే ఆరోగ్య విషయంలో పరిరక్షణ కూడా చాలా అవసరంగా ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వంలో అది ఊరికి ఫ్రీగా ఉచితంగా వైద్యం కూడా అందిస్తారు. ఈ విధంగా చూస్తే అర్జెంటీనా దేశం ఒక వైవిధ్యభరితమైనటువంటి ఆర్థిక మరియు సాంఘిక వ్యవస్థ కలిగి ఉన్నటువంటి దేశం. సమస్యలు ఎన్నున్నా ప్రజల ఆత్మవిశ్వాసం ఎప్పుడు ముందుగా ఉండేదే ఒక గొప్ప దేశం, అదే అర్జెంటీనా. అర్జెంటీనాలో చూడదగ్గ ప్రదేశాలు.
అర్జెంటీనా దేశం ప్రకృతికి చాలా ప్రాధాన్యం ఇస్తుంది. అర్జెంటీనాలో ప్రకృతి ప్రేమికులు ఎక్కువగా ఉంటారు. చరిత్ర అభిమానులు మరియు సాహస యాత్రికుల కోసం ఒక స్వర్గధామం అని చెప్పవచ్చు. ఇక్కడ చూడదగిన పలు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఉంటాయి. ఇప్పుడు అర్జెంటీనాలోని ప్రముఖ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్ గురించి చూద్దాం. బ్యూనోస్ ఎయిర్స్. అర్జెంటీనా రాజధాని బ్యూనోస్ ఎయిర్స్. ఇది దక్షిణ అమెరికా యొక్క ప్యారిస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఒక సాంస్కృతిక కేంద్రం. టోంగో నాట్యం, థియేటర్, సంగీతం మరియు కళల హబ్గా చెప్పవచ్చు. ప్రసిద్ధ ప్రదేశాలు లా బొక్కా, రంగుల వీధులు, టోంగో ప్రదర్శనలు, ఒబేలిస్క్, నగర చిహ్నం, కాసా రొసోడా, దేశాధినేతల కార్యాలయం. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి కార్యాలయంగా చెప్పవచ్చు. ఇగ్వాజు జలపాతాలు. ప్రపంచంలోని అత్యంత అందమైన జలపాతాల్లో ఇది కూడా ఒకటి. ఇగ్వాజు ఫాల్స్ అర్జెంటీనా, బ్రెజిల్లో ఉంది. ఇది రెండు దేశాలని కలుపుతూ ఉంటుంది. ఇది సుమారు 275 చిన్న జలపాతాల సమాహారం. విస్తారంగా ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించడానికి ఇది ఒక అద్భుత ప్రదేశంగా చెప్పవచ్చు. ఈ ఫాల్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. పటగోనియా. అర్జెంటీనా దక్షిణ భాగంలో ఉన్న పటగోనియా మంచు పర్వతాలతో కప్పబడి ఉంటుంది. అయితే ఇక్కడ గ్లేసియర్లు మరియు ఖాళీ పర్వత ప్రాంతాలతో పర్యాటకులకు స్వర్గధామంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయంటే వాటిలో ఫెరిటో మెరెనో గ్లేసియర్, ఎల్ చల్టన్ మరియు ఎల్ కలాఫెట్ వంటి పర్వత పట్టణాలు. ఇంకా ఇక్కడ ట్రెక్కింగ్, గ్లేసియర్ హైకింగ్ వంటివి సాహస క్రీడలుగా చెప్పవచ్చు. మందోసా అర్జెంటీనాలో ప్రసిద్ధ వైన్ ప్రొడక్షన్ ప్రాంతం. ఇక్కడ వైన్ తయారీ, వైన్వార్డ్ టూర్లు మరియు మైల్బెక్ వైన్ టెస్టింగ్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. అలాగే ఆండీస్ పర్వతాల దృశ్యాలను ఇక్కడి నుంచి చూడవచ్చు. బ్యారిలోచే. ఆండీస్ పర్వతాల మధ్యలో ఉన్నటువంటి ఈ చిన్న టౌన్ అందమైన సరస్సులు, పర్వతాల మరియు చెరువులతో అద్భుతమైన సెలవుల గమ్యం. వింటర్ టైంలో స్కీయింగ్, సమ్మర్లో ట్రెక్కింగ్. ఇది సంవత్సరం పొడవునా పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. టూరిజానికి చాలా అందమైనటువంటి ప్రదేశం ఏదైనా ఉందంటే అర్జెంటీనాగా చెప్పవచ్చు. అర్జెంటీనాకు పర్యటనకు ఉత్తమ కాలం ఏదంటే అక్టోబర్ నుండి మార్చి వరకు. ఈ సమయంలో వాతావరణం చల్లగా సహజంగా ఉంటుంది. అయితే విస్మయం కలిగించే ప్రకృతి దృశ్యాలు, సాంస్కృతిక వేడుకలు, ఆధునిక నగరాలు ఇవన్నీ కూడా కలగలిపినటువంటి దేశమే అర్జెంటీనా. ఇది చాలా అద్భుతమైనటువంటి దేశంగా కూడా చెప్పవచ్చు. అర్జెంటీనా దేశం ఫుట్బాల్కి ప్రసిద్ధి చెందినటువంటి దేశం. అర్జెంటీనా దేశానికి స్పోర్ట్స్ అంటే ప్రాణం, ముఖ్యంగా ఫుట్బాల్. ఇక్కడ ప్రజల హృదయాలలో నిలిచినట్టు అంటే ఆట ఏదైనా ఉందంటే అది కేవలం ఫుట్బాల్ ఆటే చెప్పవచ్చు. ఫుట్బాల్ అర్జెంటీనా యొక్క గర్వం. అర్జెంటీనాలో ప్రతి చిన్న వీధి మూలల్లోనూ పిల్లలు బంతితో ఆడుతూనే కనిపించడం సాధారణం. ఇది దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందినటువంటి క్రీడ. అర్జెంటీనా 3 సార్లు ఫీఫా ప్రపంచ కప్ గెలిచింది. 1978లో, 1986లో డియాగో మారడోనా నాయకత్వంలో, అదేవిధంగా 2022లో లియానో మెస్సీ కెప్టెన్సీలో ఫీఫా వరల్డ్ కప్లో చాలాసార్లు ప్రపంచ కప్ గెలిచింది. అయితే ఈ గెలుపులు దేశ ప్రజల గర్వాన్ని పెంచాయి, ప్రపంచానికి అర్జెంటీనా క్రీడ ప్రతిభను చూపించాయి. డియాగో మారడోనా ఒక లెజెండ్. 1986లో మెక్సికోలో జరిగినటువంటి ప్రపంచ కప్లో మారడోనా తన అద్భుతమైన ఆటతో ప్రపంచాన్ని అబ్బురపరిచాడు. ప్రసిద్ధ హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్ ఆఫ్ ది సెంచరీ ఇవి ఫుట్బాల్ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయాయి. మారడోనా అర్జెంటీనా జాతీయ గౌరవాన్ని పెంచినటువంటి యోధుడు. అతనికి అర్జెంటీనా ప్రజలు దేవుడిలా భావిస్తూ ఉంటారు. లియానెల్ మెస్సీ యుగ ప్రతిభ. అంటే ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో లియానెల్ మెస్సీ పేరు సర్వోన్నత స్థాయిలో నిలుస్తుంది. 2022లో ఫీఫా వరల్డ్ కప్ గెలిపించి మారడోనా తర్వాత అర్జెంటీనాకు మరో స్వర్ణయుగం తీసుకొచ్చాడు. మెస్సీ సాధించిన బహుమతులు 8 బాల్ డి'ఆర్ అవార్డులు, అదేవిధంగా బార్సిలోనా మరియు అర్జెంటీనా జట్లలో 1000 గోల్స్. అతనికి ఆట శైలి, పాత సామర్థ్యం, బహుముఖ ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కలిగి ఉంది. అయితే ప్రముఖ క్లబ్బులుగా ఇక్కడ ఏం చూడవచ్చు అంటే చాలా విషయాలను చూడవచ్చు. అయితే అర్జెంటీనాలో
పలు ఫుట్బాల్ క్లబ్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి బోకా జూనియర్స్, రివర్ ప్లాట్. ఈ విధంగా చూస్తే ఈ రెండు మధ్య జరిగే మ్యాచ్లను సూపర్ క్లాసికో అంటారు. ఇది ప్రపంచంలో అత్యంత ఉత్కంఠభరితమైనటువంటి క్లబ్ రైవల్రీగా ఉంటుంది. ఇక ఇతర ఆటలు ఏమైనా ఉన్నాయంటే అర్జెంటీనాలో ఫుట్బాల్ తప్ప వేరే ఆటలు లేవు అని చెప్పేకి లేదు. అయితే వేరే ఆటలు ఏమంటే రగ్బీ, టెన్నిస్లో గ్యాబ్రియల్ సబాతిని, డేవిడ్ నల్బాండియన్ వంటి ఆటగాళ్లు గొప్పగా రాణిస్తారు. బాస్కెట్బాల్. అర్జెంటీనా జట్టు 2004లో బాస్కెట్బాల్లో గోల్డ్ మెడల్ సాధించింది. ఇక ఈ దేశం క్రీడల పట్ల ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటుంది. ఇక చివరిగా ఆహారం విషయానికి వస్తే అర్జెంటీనాలో ఫుడ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ముఖ్యంగా అసాడో అనేది ముఖ్యమైన వంటకం. అసాడో అనేది అర్జెంటీనా జాతీయ వంటకం లాంటిది. ఇది బీఫ్ మాంసాన్ని కలగలిపినటువంటి మిశ్రమంగా ఉంటుంది. అయితే అసాడోని చాలా ఎక్కువ మంది తింటూ ఉంటారు. ప్రపంచంలో ప్రముఖమైనటువంటి టోంగో నాట్యం ఇక్కడ అర్జెంటీనాలోనే పుట్టుకు రావడం చాలా ప్రత్యేకమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ అసాడోను తింటూ ఉండడం వల్ల మంచి ఆహారాన్ని తిన్నట్టు అక్కడి ప్రజలు ఫీల్ అవుతూ ఉంటారు. అయితే రెండవ వంటకం ఎబానాడాస్. ఇది మైదాలోపు మాంసం, అదేవిధంగా కూరగాయలు లేదా చీజులను కలిపినటువంటి మిశ్రమంగా చెప్పవచ్చు. మేయేట్, ప్రత్యేకమైనటువంటి టీ. ఇవన్నీ కూడా అక్కడ ప్రముఖమైనటువంటి ఆహార వంటకాలు. అర్జెంటీనా దేశం చాలా దేశాలను చాలా ప్రభావితం చేస్తుంది. అయితే అర్జెంటీనాని ఇప్పుడు చాలామంది మర్చిపోయారు. కానీ ఒకానొక సమయంలో అర్జెంటీనా అంటే చాలా గొప్ప దేశంగా ఉండేది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని గ్లోబల్ సంబంధించిన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.